ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుడు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనము. నా కుమారుడా, నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఆమేన్. దేవుడు వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా కుమారుడా, నువ్వు ఆలకించి నా మాటలు అంగీకరించినట్లా దీర్ఘాయుష్మంతుడు వగదువు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, వెండికి ఆశపడక నా ఉపదేశం అంగీకరించడి, మేలిమి బంగారం నాశింపక తెలివి నొందడి. ఆ సామెతల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనము, నువ్వు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశం అంగీకరించము. యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో, ఆయన నోటి ఉపదేశంను అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనము. ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనలు చెయ్య నేర్పడి, ఒకరినొకరు అంగలార్పు విద్య నేర్పుడి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ఈ హేతు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగ చేయుచున్నది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదనై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 16వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్టు నీ దేవుడైన యెహోవాని నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం, యవ్వనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. చివరిగా ఒక మాట, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 19వ వచనం, నా కుమారుడు నువ్వు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయంలో యథార్థమైన త్రోవలేని చక్కగా నడిపించుకొనుము. ఆమె. దేవుడి వాక్య భాగం జీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రభు మీ ప్రేమ కృపలు ప్రభు మమ్మల్ని భద్రపరిచి నీ వాక్యమును గైకొని చిత్తను జరిగించేవారు శక్తిని వలన మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ఆమెన్.